వదలని వేమిరెడ్డి తగ్గని నల్లపురెడ్డి కోవూరు కొట్లాట నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతోంది. టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలతోటి హీట్ పుట్టిస్తున్నారు. మరోవైపు ఇద్దరు నేతలు పోలీసులను ఆశ్రయించడంతో కేసులు కూడా నమోదవుతున్నాయి. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై దుమారమాగడం లేదు. ఇద్దరు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రసన్న కుమార్ రెడ్డిపై సిఆర్ నెంబర్ 210/2025 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తన ఇంటిపై వేమిరెడ్డి దాడి చేయించారని, వారిపై కేసులు నమోదు చేయాలని నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి హేయమైన చర్య అన్నారు వైసీపీ నేత అంబంటి రాంబాబు. విమర్శిస్తే ఇంటిని పగలగొట్టడమేంటని ప్రశ్నించారాయన. దారుణమైన దాడి చేశారు, ఆయన చంపే ప్రయత్నం కూడా చేశారు. అదేమంటే నన్ను ఏదో అన్నారు అంటున్నారు. ఆమెనంటే దాడి చేస్తారా? నాకు అర్థం కాలే. అన్నారు అనుకో, అనలేదు, అది కూడా వాస్తవం. అంటే కేసు పెట్టాలిగా, నువ్వు ప్రభుత్వంలో ఉండవుగా, దాడి చేస్తావా? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టా, దాడి చేస్తారు నా మీద. ఇదే నా సంస్కృతి. తెలుగుదేశంలో కూటమి ప్రభుత్వంలో ఏ సంస్కృతి అయిపోయింది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. గతంలో టీడీపీ నేతలు రోజాపై ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలుసన్నారు అనిల్ కుమార్ యాదవ్. ప్రత్యర్థులపై దాడుల సంస్కృతి సరికాదన్నారు. గతంలో రోజమ్మ మంత్రిగా ఉంది, ఎమ్మెల్యేగా ఉంది. ఆ రోజమ్మ గారి మీద ఎన్ని మాట్లాడారు? రకరకాల మహిళల మీద మాట్లాడారు. అంటే రేపు మమ్మల్ని ఎవరు ఏమన్నా ఈ జిల్లాలో ఇదే గతి పడుతుంది అన్న ఒక మెసేజ్ పంపించాలని మీరు వాళ్ళు అనుకుంటున్నారా? మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమన్నారు. మహిళలను అవమానించడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఖచ్చితంగా చట్టపరంగా కఠిన చర్యలుంటాయన్నారు చంద్రబాబు. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రశాంతిరెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వైసీపీ నేతలకు మహిళలను గౌరవించడం తెలియదన్నారు టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి. వైసీపీ పార్టీ మాత్రము స్త్రీని అగౌరవపరచందే మా పార్టీయే లేదు అనే తీరులో ముందుకు వెళుతుంది. బహుశా వారి మేనిఫెస్టోలో కూడా మన రాష్ట్రంలో ఉన్న స్త్రీలను కించపరచండి, అగౌరవపరచండి అని వారి మేనిఫెస్టోలో ఉంది అని అనుకుంటున్నాను. మహిళలను అవమానించడమే వైసీపీ నేతల పని అన్నారు ఉండవల్లి శ్రీదేవి. మహిళల్ని ఈ విధంగా బూతులు తిట్టండి, మహిళల్ని ఈ విధంగా కించపరచండి, వాళ్ళ వ్యక్తిగత హననం చేయండి, అదా మీ సంస్కృతి అంటే? నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతివత ఎప్పుడైతే వైసీపీ దాటి వేరే పార్టీకి వెళ్తే మీ పేటీఎం బ్యాచ్తో ఏ విధంగా మీరు నా వ్యక్తిగత హననం చేశారు, నా పిల్లల మీద, మెడిసిన్ చదువుతున్న పిల్లల మీద మీ ఏ విధంగా పోస్టులు పెట్టారు. ప్రసన్న కుమార్ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కావాలని కించపరుస్తూ ఈ విధమైన గౌరవనీయురాలైన ఒక ఎమ్మెల్యే గారి పైన ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా దారుణము. తప్పనిసరిగా దీనిపైన క్షమాపణలు చెప్పవలసిన బాధ్యత ప్రసన్న కుమార్ గారి పైన ఉంది. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా పలు జిల్లాల్లో కూటమి ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు మహిళలు.